వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. రాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై గతంలోనే ఓసారి జిల్లా అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి తాజాగా టెలికాన్ఫరెన్స్లో మరోసారి సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారని ఎస్పీ వివరించగా, నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షలు పడేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రియాంకకు ప్రమాదం జరిగిన అనంతరం రాజమండ్రిలో చికిత్స అందించడం, తర్వాత కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించిన విషయాన్ని అధికారులు వివరించారు. బాధిత కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి ఇతరత్ర అన్ని విధాలుగా మద్దతు ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ప్రియాంక రాజమండ్రిలో వైద్య విద్య అభ్యసిస్తోంది. ఆగస్టు 3న స్నేహితుడితో కలిసి సినిమా చూసి బయటకు వస్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆండ్రూ విలియం అనే ఇద్దరు ప్రియాంక బైక్ను కారుతో గుద్ది పరారయ్యారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మాల్ బయట ఆమె బైక్ను గుద్దేయడమే కాకుండా ఆమె తలపై నుంచి కార్ పోనిచ్చారు. దీంతో ఆమె తీవ్ర గాయాల పాలైంది. ఈ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఘటన 3 గంటల్లోనే పోలీసులు కేసు నమోదు చేశారని, నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు కూడా తెలిపారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది కూడా. అయితే ఈ విషయంలో రాజకీయ ప్రమేయం అవసరం లేదని ప్రియాంక తండ్రి స్పష్టం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు 2 రోజుల క్రితమే బ్రెయిన్ డెడ్ అయిన ప్రియాంకను బతికించేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినా ఆమె శరీరం స్పందించకపోవడంతో చనిపోయినట్లు ప్రకటించారు. ప్రియాంక మృతిపై ప్రభుత్వం స్పందించి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చింది.